శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చుదును, నూతన స్వభావం మీకు కలగజేసుదును, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండె మీకు ఇచ్చుదును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం ధ్యానిస్తుండగా మీ సంగతి మాతో నడిపించమని వీక్షిస్తున్న సేవకులందరూ దీవించు. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. మానవ హృదయము పాప హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని మనం చూడగలం. కాబట్టి ఈ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధంగా ఉంటూ దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు ఆ ప్రభు మన హృదయ శ్వాసను ఆశ్రయించి ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హృదయము నూతనముగా మారాలని దేవుడు సెలవిస్తున్నాడు. పవిత్రమైన హృదయం కావాలి దేవుడికి. కాబట్టి నీవు నేను కూడా ఈ పాప హృదయాన్ని అనగా యేసు క్రీస్తు రక్తంలో మనము కలుగబడి క్రీస్తు కొరకు పరిశుద్ధులుగా నివసించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన పరిశుద్ధులుగా మార్చగలడు. హృదయమును దేవునికి ఇస్తే ఆయన మనలో నివసిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు దావీదు ప్రార్థించాడు, నా యందు శుద్ధ హృదయం కలగచేయని 51 వచనంలో మనం చూడగలం. కాబట్టి నా జీవితంలో దేవునికి సమర్పించి మన జీవితాలను దేవునికి సమర్పించి నూతన హృదయం పొందుకుని దేవుని మయపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి నడిపించిన పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం ధ్యానించదని యేసుక్రీస్తు పేరట ప్రార్థించగలుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదాకాలం తోడైంది దీవించినగా.